ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇవంతా వాటరు, నాకు కనిపించేది బ్రిడ్జ్. అంత వాటర్ ఎప్పుడు 24 hours ఫ్లో అవుతూ ఉంటాయి. తమిళనాడుకి వెళ్తూ ఉంటాయి. సమ్మర్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. అక్కడ ఉండే ప్రజలకి బాగా యూజ్ అవుతాయి. ఇది కనబడుతున్న బ్రిడ్జ్ అండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ విలేజ్లో చుట్టుపక్కలంతా ఇక్కడికి హంటింగ్కి, చేపల హంటింగ్కి ఎక్కువ వస్తూ ఉంటారు. ఎస్సీ ఎస్టీ అంతా చూడడానికి బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంత వాటరు, మొత్తం గేట్లన్నీ ఎత్తేసినారు. లోపల ప్యూర్ వాటర్ వస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ కూడా. ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఈ మెయిన్ ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్గా ఇక్కడ ఫిష్ ఏంట్రా అంటే, ఇక్కడ ఉండే విలేజర్స్ అంతా ఈ ఫిష్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారు, వేటాడుతూ ఉంటారు ఇక్కడ. ఇదంతా లోపల కనపడేదాకా క్యాంప్ షూట్ చేసాము. చూడండి మొత్తం చుట్టూ కొండలు, ఇక మధ్యలో ఉంటుంది, విలేజ్ లాస్ట్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇది అవుట్ సైడ్ అండి, అవుట్ సైడ్ వ్యూ. ఇదంతా అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా వాటర్ ఎప్పుడు 24 hours పోతూ ఉంటాయి. ఈ సైడు జూమ్ చేస్తాం చూడండి. ఫ్రెష్ ఫిష్ అనేటివి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇది కనబడే రోడ్డు. ఇదంతా వే అనమాట వెళ్ళడానికి అక్కడికి. ఇట్లా వాటర్ కూడా సప్లై చేస్తూ ఉంటారు పైపుల ద్వారా. కనబడేది బ్రిడ్జ్ అనమాట. అది ఇందాక మనం చూసాం కదా శాంపుల్, ఆ బ్రిడ్జ్. చాలా బాగుంటుంది వ్యూ, చూడడానికి కూడా బాగుంటుంది. ఇది బ్రిడ్జ్ మధ్యలో అండి. చూడండి వాటర్ ఎలా పోతూ ఉన్నాయో. ఎక్కువ అంటే నార్మల్గా ఒక ఎన్ని ఫీట్స్ హైట్ ఐడియా లేదండి, కొంచెం లేతో ఉంటుంది నాకు తెలిసి. అయితే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిష్ కూడా దానివల్ల ఎక్కువ పోతూ ఉంటాయి అన్నమాట. బాగుంటుంది చూడడానికి.